మంగతయారు సుబ్బారావు భార్యాభర్తలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర ఒక చిన్న హోటల్ నడుపుతుంటారు. కాయ కష్టం వాళ్ళ కడుపు నింపుతుందే తప్ప మనసులోని కోరికలు మాత్రం తీర్చలేకపోతుంది. ముఖ్యంగా మంగతయారుకి వెంటనే బిల్డింగులు కట్టేసి సంవత్సరం తిరగకుండా ధనికులమైపోదామనే ఆశ. అందుకోసం ఆమె సర్వ విధాల ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక వినండి. చాయ్ బాబు ఇస్తున్నా బాబు, ఇస్తున్నా అదే బాబు ఇడ్లీ ఇస్తున్నా అదే అబ్బాయి చాయ్ పెట్టానా గ్లాసులు తీసారా బాబు? ఉన్నాడు బాబు, ఆయనకి ఇవ్వద్దా? మంగతయారు టిఫిన్ సెంటర్ ఇదేనండి? ఇదే, నేనే మంగతయారిని. ఇక్కడ టిఫిన్ అదిరిపోద్దాడు కదండి. ఏ ఊరు మంది? పాలకొల్లండి. అయ్యి బాబు, మీ టిఫిన్ గురించి నరసాపురం మొగలతో రావులపాలెం ఒక్కటే ఉంటాడు బాబు. చాలా సెంటర్లో చెప్పుకున్నారండి. ఎవరు? లారీ డ్రైవర్లా? లారీ వాళ్ళే కాదండి, పాలిటెక్నికల్ స్టూడెంట్స్ కూడా చెప్పుకున్నారండి. మొత్తం మీద నా టిఫిన్ తినడానికి పాలకొల నుండి తణుకొచ్చేసారన్నమాట. అయ్యి బాబోయ్, టిఫిన్స్ అంటే మాకు పిచ్చెక్కిపోద్దండి. ఎంత దూరం వెళ్ళా తినేస్తాం. తిరిగే వయసు కదండి, పైగా చెదురు మొదటికి ఇంటర్మీడియట్ తోటి చదువుతున్నాండి. నా టిఫిన్ గురించి నేను గొప్పగా చెప్పుకోకూడదు గాని వేల్పూరు, దొవ్వ, తాటిపాక, రాజమండ్రి, హోల్ మొత్తం జిల్లాలో మీరెక్కడ తిరిగినా నా క్వాలిటీ టిఫిన్ మీకు దొరకదు. అందుకే కదండి పరగడపన ఎంత దూరం వచ్చింది. ఆల్ రైట్. ఇంతకీ మీకు ఏ టిఫిన్ కావాలి? మంచి ఏడిగా ఏమన్నాయి చెప్పండి. చాలా ఉన్నాయి. ఇదిగో మంగతయారు, టిఫిన్ ఎట్టి పంపించక స్టూడెంట్స్ తో డిస్కషన్స్ ఏంటి? లోపల పొయ్యి గడ కనపడుతున్నాయి. ఈయన సుబ్బారావని నా హస్బెండ్ అండి. సర్లే, నేను నీ మొగుడినని కస్టమర్స్ కి పరిచయం చేయడం ఎందుకు, కానీ ఒక బస్తా అయిపోయింది, వెళ్ళి తేవాలి. నాకు కూడా కాస్త టిఫిన్ ఎట్టు, తిని సెంటర్కి వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. ఇంతకీ ఏమేం కావాలో చెప్పు, లిస్ట్ రాసుకుంటాను. చాలా కావాలండి. చాలా అంటే మినపప్పు కావాలి 10 కేజీలు, పామాయిలు కావాలి 1 టిన్నులు, మినపప్పు కావాలి 10 కేజీలు, కావాలి 10 కేజీలు, పామాయిలు కావాలి 1 టిన్నులే. ఇన్ని సామాన్లు సైకిల్ మీద తేగలనా? రిచ్చా మీద తీసుకురండి, పోయిందే ఉంది. తయారు గారు నాకు స్ట్రాంగ్ టీ అండి. అబ్బా ఉండండి అయ్యా, మొగుడు పిల్లలం పర్సనల్ గా మాట్లాడుకుంటే మధ్యలో మీరేంటి? అసలు ఈ స్టూడెంట్స్ కుర్రాలతో పెద్ద రిస్క్ అయిపోతుంది.
ఎక్కడ తెలుసుకుంటున్నారు ఏంటో జిల్లా నలుమూలల నుంచి సైకిల్ వేసుకుని టిఫిన్స్కి వచ్చేస్తున్నారు. హోటల్ అన్నాక 1,00,000 మంది వస్తారు పోతారు. స్టూడెంట్స్ వచ్చినా బంటోళ్ళు వచ్చినా మనం టిఫిన్ పెట్టాల్సిందే. ఇదిగో స్టూడెంట్స్, మీరేమనుకోకండి. ఏజ్లో ఉన్నోళ్ళు సరదాగా మాట్లాడుకుంటుంటే మా ఆయన కాస్త మంటలేండి. ఇంతకీ టిఫిన్స్ ఎలా ఉన్నాయి? అదిరిపోయండి బాబు. తాయారమ్మ మంగ తాయారమ్మ నీ టిఫిన్ అదిరిపోయింది తాయారమ్మ. తాయారమ్మ మంగ తాయారమ్మ నీ టిఫిన్ అదిరిపోయింది తాయారమ్మ. జిల్లా మొత్తం మీద తిరుగులేని టిఫిన్ సెంటర్ మాలాంటి కుర్రాళ్ళకు మతిపోయే సాటిస్ఫాక్షన్. తాయారమ్మ మంగ తాయారమ్మ నీ టిఫిన్ అదిరిపోయింది తాయారమ్మ. ఏమయ్యా టిఫిన్ తినేసి డబ్బులు ఇచ్చిపోక ఈ సాంగులు ఏంటయ్యా? మా తయారుకి అసలు ఊపు ఎక్కువ. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి అయ్యా బాబు. మీ బిడ్డు చాలించి వెళ్ళండి బాబు, 100,000,000 దండాలు పెడతాను నేను. పార్సిల్లు ప్యాకెట్లు అడగొద్దు బాబు, తయారు మూడు పాడవుతుంది. టిఫినీలు తిన్నాక ఇంకా వాంటింగా, పార్సిల్లు కోసము ఇంకా వెయిటింగా. పొండిరా బాబు గోల గోల చేయక, మీ బిడ్డు చాలించి వెళ్ళండి బాబు, 100,000,000 దండాలు పెడతాను నేను. పార్సిల్లు ప్యాకెట్లు అడగొద్దు బాబు, తయారు మూడు పాడవుతుంది. ఇదేమి లైఫ్ యమబోరు జీవితం, ఎదుగు బొదుగు ఏలేని వ్యాపారం. ఇదేమి లైఫ్ యమబోరు జీవితం, ఎదుగు బొదుగు ఏలేని వ్యాపారం. గోడు లేకుండా మేడు లేకుండా ఇలాగే గడిచిపోయేనా జీవితాంతం. ఇదిగో మంగ తయారు, పొద్దున్నీ చూస్తున్నాను. ఆ రోజుల దగ్గర కూర్చుని రుబ్బకుండా ఏంటో ఆలోచిస్తున్నావు. ఏముంది, చెప్పుకుంటా తిరుగుతావా అరుతావా? అయ్యి బాబోయ్, తీర్చినా తీర్చకపోయినా సొంత మొగుండి. నాకు చెప్పుకోక ఊరేళ్ళకి చెప్పుకుంటావు ఏంటి? నీ మనసులో తీసి బయట పెట్టే. ఇన్నేళ్ళ నుంచి మనం హోటల్ నడుపుతున్నావా? అవును. ఏం మిగిల్చుకొని చచ్చావు? రుబ్బింది రుబ్బినట్లే పోతుంది, వడకాచింది వడకాచినట్లే పోతుంది. అంతకు మించి ఏముంది? సరే, ఇంతకీ నేను అసుగుడు ఏంటంట చెప్పనా? చెప్పు. మేడ మీద మేడ కట్టే ఐడియా ఉందిలే, ఒళ్ళంతా బంగారం నిండిపోతుందిలే. మేడ మీద మేడ కట్టే ఐడియా ఉందిలే, ఒళ్ళంతా బంగారం నిండిపోతుందిలే. సై అంటే చాలు నా సామిరంగ పేరింగు చేస్తుంది డియరు నీ మంగ తాయారు. మేడ మీద మేడ కట్టే ఐడియా ఉందిలే, ఒళ్ళంతా బంగారం నిండిపోతుందిలే. బాబోయ్, అయ్యి బాబోయ్, నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావే మంగతయ్యారు. రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళం. మేడలు మిద్దులు కడతామా? ఏదో ఊరిని నమ్ముకుని ఓట్లు పెట్టుకున్నాం. రోజులు ఇలా గడిచిపోతున్నాయి, అది చాలు. రోజులు గడిపించుకోవాలంటే హోటలే అక్కర్లేదు. సాయంకాలం సింగిల్ గా పెద్ద కాపు గారి పొలంలో గడ్డి కోసుకోవడానికి వెళ్ళిన రోజులు వెళ్ళిపోతాయి. మరి ఇంతకీ నువ్వేం చేస్తావు? మేడలు కట్టి బంగారం ఎలా సంపాదిస్తావు? నేను కొయిటు వెళ్తాను. నువ్వు కొయిట వెళ్తావా? అదేంటి నోరెళ్ళబెట్టావు? నేనేమన్నా సీటులు కట్టించుకునే చిట్టి అబ్బాయితో లేచిపోతానన్నానా? కొబ్బరికాయల షాపు గారి తాత అబ్బాయితో సెకండ్ షో సినిమాకి వెళ్తానా? అవన్నీ చేసినా ఓ రకంగా తట్టుకోవచ్చు, కానీ నువ్వు కొయిటే వెళ్ళి నాకు దూరం అవ్వకే. బతుకుంటే చించినాడు రేవు కాడ పొగొడ్డీలు వేసుకుని బతకొచ్చు. నువ్వు ఆ పని చేయకు. అసలు నీకు ఈ ఐడియా ఎవరిచ్చారా తయారు? ఎవరో ఎడబెట్టిన రింగు. పశ్చిమ గోదావరి జిల్లాలో హోటల్ నడుపుతున్నాను.
ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి? మనకు పెళ్ళయ్యి 6 ఏళ్ళు కాలేదు, అప్పుడే ఈ సింగిల్ కటింగ్ ఆలోచనలు ఏంటి మరి? పెళ్ళయ్యి 6 ఏళ్లైనా పిల్ల పీచు లేరు. కాస్త ఒంట్లో నిగనగలుండగానే దేశాలు వెళ్ళి సంపాదిద్దామని నా ప్లాను. ఏంటో మన సంసారాన్ని నిలబెట్టాలని చూస్తున్నావో, నన్ను సింగిల్ గా దెబ్బ కొట్టాలని చూస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. పెళ్ళానికి మొగుడే దేవుడు అంటారు. మిమ్మల్ని ఎందుకు దెబ్బ కొడతాను? మా పిన్ని కృష్ణవేణి కొయిటు ఎళ్ళొచ్చి జగ్గనపేట ఏరియాని దడదడలు ఆడించేస్తుంది. మా పిన్ని కంటే నేను తీసిపోయానా? అంతేనంటావా? లేవు. కొద్దో గొప్ప సంపాదించుకోవాలంటే ఈ రోజుల్లో కొయిటు ఒకటే మార్గం. ఈస్ట్ వేస్ట్, గల్ఫ్ ఈజ్ బెస్ట్. ఈ ఈస్ట్ గోదావరిలో గాని వెస్ట్ గోదావరిలో గాని ఇది వరకు సెంటర్లు అన్ని కళకళకళలాడిపోయేవి. ఇప్పుడంతా బోరు మంటున్నాయి. ఎందుకో తెలుసా? తెలీదు. సగానికి సగం లేడీస్ జెంట్స్ గల్ఫ్ వెళ్ళిపోయారు గనక. ఎవరో వెళ్తే వెళ్ళారులే, మనకెందుకు? పరాయి దేశం పోబోకుమా, పరాయి దేశం పోబోకుమా. తాయారు నా తాయారు ఇండియాలోనే ఉండి కలో గంజి తాగి బతికేస్తే అదే సుఖమేనోయి. పరాయి దేశం పోబోకుమా. తాయారు మంగా తాయారు. మొత్తం మీద ఈస్ట్ వేస్ట్ గల్ఫ్ ఈజ్ బెస్ట్ అంటావు. అంతే కదా. ఏవండి, నా ఒక్కదాని కోసం కాదండి, ఏదో 4 రాళ్ళు సంపాదించుకుంటే రేపు మన పిల్ల పాపలతో హాయిగా ఉండొచ్చని. సరే, ఒకసారి లేడీస్ కి మనసులో ఐడియా వచ్చాక మొగుడు కాదు కదా, బెమ్మదేవుడు కూడా ఆపలేడు. సరే అలా కానీ. అయ్యయ్యో, మీరెంత మంచివారండి. అడిగిన వెంటనే ఒప్పేసుకున్నారు. ఏం చేస్తాం, రింగ్ మీ లేడీ చేతిలో ఉంటే మగాళ్ళు ఏం చేయగలరు? నా బొంగు. గల్ఫ్ వీరుడు, గల్ఫ్ వీరుడు, గల్ఫ్ వీరుడు నా రాకుమారుడు. అరబికు ఎడారుల్లో ఉన్నాడు. ఖర్జూరపు చెట్ల నీడన ఆశతోని ఎదురు చూస్తుంటాడు. పారిస్ బాయ్, పెరట్లో పెట్రోలు, జేబులో డాలర్లు. పారిస్ బాయ్, ఇండియా ఆఫ్రికా దేనిని వదలడు. ఏమి చెప్పను, ఎలాగ చెప్పను, గల్ఫ్ పంపుగాడే నావాడు. కన్ను మూసినా కన్ను తెరిచినా గల్ఫ్ పంపుగాడే నావాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని. ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గల్ఫ్ వీరుడు నా రాకుమారుడు. అరబికు ఎడారుల్లో ఉన్నాడు. ఖర్జూరపు చెట్ల నీడన ఆశతోని ఎదురు చూస్తుంటాడు. పారిస్ బాయ్. అప్పుడే పగడగల కనుకో. కోయిట అంటే సరే, వెళ్ళటానికి పాస్పోర్ట్ కావాలి, వీసా కొనాలి, వాటన్నిటికీ డబ్బులు అప్పు చేయాలి. ముందు ఆ పనులు చూడు. అదెంతండి, ఇన్నేళ్లుగా మంగతాయారు టిఫిన్ సెంటర్ నడుపుతున్నాను. ఈ జిల్లాలో నా టిఫిన్ తినడం పబ్లిక్కే లేదు. నేను కోయిట వెళ్తున్నానంటే పల్లం కాపుల నుంచి దెబ్బ మీద రాజుల దాకా హెల్ప్ చేస్తారు. సర్లే, మగాడు అడిగితే పచ్చి మంచినీళ్ళు దొరకవు కానీ
లేడీస్ అడిగితే వద్దన్న పరమాణం పెట్టేస్తారు. అంతా రింగ్ మహత్యం. రోజులు కూడా అలా తగులుతున్నాయి. పాస్పోర్ట్ ఏసా సంగతి నేను చూసుకుంటా, డబ్బు సంగతి మీరు చూసుకోండి. ఎవరిని అడగమంటావు మరి? పెద్ద కాపుని అడగండి, నేనంటే ఎత్తాడు. మొదటి నుంచి మన ఖాతా ఆయన దగ్గరే కదా. చిన్న కాపు ఇవ్వడా? ఎందుకెవడు? కాకపోతే పనులు ఏదాకా నమ్మకం ఉండదు ఆడికి. ఏం పనులు? అదే పాస్పోర్ట్ పనులే. పెద్ద కాపుని డబ్బు అడుగుతాను కానీ పాస్పోర్ట్ నువ్వు ఎలా చేయిస్తావు? ఎలాగా? పాస్పోర్ట్ చేయించేస్తారు, వీసా కొని తెచ్చేస్తారు. మా నూకరాజు మా ఎర్ర సత్యం మా మేనమామ కొడుకులు వాళ్ళు పాస్పోర్ట్ చేయించేస్తారు, వీసా కొని తెచ్చేస్తారు. చూడు మంగతయ్యారు, ఇది అసలే డబ్బులు ఇవ్వరం. సొంత మనుషులతో తేడాలు వస్తే పరమ చిరాగ్గా ఉంటది. రూపాయి ఎక్కువైనా బయటోళ్ళు అయితే బెటర్ కనుక ఇంకోటి ఏదన్నా ఆలోచించు. అయితే శనివారం మన దగ్గర టిఫిన్ తింటాడే గపూర్, ఆ గపూర్కి బొంబాయి అంతా తెలుసు కదా, వాడిని అడుగుదాం. ఏంటి గపూర్ గడా? తాయారు తొందరపడకే బోతా కొడతావే, తాయారు తొందరపడకే బోతా కొడతావే. ఓపిక పడితే చాలు సక్సెస్ అవుతావే. ఆ బ్రోకరోడు మహా డేంజరోడు, నిన్ను తీసుకెళ్ళి నీ రూటు మార్చి లాడ్జింగ్ బోర్జింగ్లంటూ రెడ్ లైట్ ఏరియాలోన చిల్లర బేరం చేసి కళ్ళంతు చేస్తాడాడు. తాయారు తొందరపడకే బోల్తా కొడతావే, ఓపిక పడితే చాలు సక్సెస్ అవుతావే. చుట్టాలతో పనులొద్దంటావు, బ్రోకర్లతో పనులొద్దంటావు, మరి ఎలాగయ్యా? సరే, గపూర్ గడి కంటే మీ నోకరాజు గడే బెటర్ కనుక ఆడికే కోపరేటు. అబ్బా, అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరికి నేను చెప్పిన మాటే అంటావు. ఏం చేస్తాం, అంతా లేడీస్ మహత్యం. పైగా పెళ్ళం ఫిట్టింగ్ కదా. పెద్ద కప్పు డబ్బులు ఇస్తానన్నాడా? అంతా చెప్పాను. డబ్బులు హెల్ప్ చేస్తానన్నాడు కానీ నా చేతికి ఇవ్వడంట. నిన్ను సింగిల్ గా రైస్ మిల్ గడికి రమ్మన్నాడు. ఏంటి ఇలాంటి ఫిట్టింగ్ పెట్టాడు? అయ్యో, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. ఇంటి దగ్గర వస్తే ఆయన పెళ్ళం ఊరుకోదని మిల్లు కాడికి రమ్మని ఉంటాడు. అది సరే, సొంత మగుడిని నేను లేకుండా నిన్ను సింగిల్ గా రమ్మన్నాడేంటి? అబ్బా, కొంతమందికి కొన్ని నమ్మకాలుంటాయి. డబ్బులిచ్చి పుచ్చుకునే చోట మూడో మనిషి ఉంటే ఒప్పుకోరు. అయినా డబ్బులు మన చేతిలో పడేదాకా వాళ్ళు చెరుకు తోట దెబ్బకి రమ్మంటే వెళ్ళాలి, కొబ్బరి తోట కంచికాడికి రమ్మంటే వెళ్ళాలి. అంత డబ్బు మహత్యం. ఏంటో ఈ కోట వ్యవహారం పెట్టి దగ్గర నుంచి నా బుర్ర అంతా గజిబిజి అయిపోతుంది. అబ్బా, అన్నిటికీ బాధ పెట్టుకుంటే ఎలాగండి? టేక్ ఇట్ ఈజీ. సరే, జాగ్రత్తగా వెళ్ళి డబ్బు తీసుకురా. అడిగిన కాడల్లా సంతకాలు పెట్టేయకు, కాస్త చూసి పెట్టు. నీకంటే చదువురాదు గాని నేను 6వ తరగతి చదివేలే. సరే, పొద్దువుతుంది వెళ్ళు. ఆడికి ముందు టైం అయిందంటే పెద్ద ప్రాబ్లం. పైగా సింగిల్ గా వెళ్తున్నావు. చచ్చా, ఏటండి, పెళ్ళైన 6 ఏళ్లగా డే అండ్ నైట్ టిఫిన్ సెంటర్ నడుపుతుంటే వీసమెత్తు బ్యాడ్ నా మీద వచ్చిందా? నన్ను తక్కువ అంచనా వేయకండి. రింగు చూపించి అవతల వాళ్ళని బొంగరం తిప్పేస్తాను. నీ రింగ్ సంగతి నాకు తెలియదేంటి? బేరింగ్ లేకుండా చక్రం తిప్పేస్తావు. నువ్వు వెళ్ళి తొందరగా రా. ఏంటా సుబ్బారావు, నీ మంగతాయిని కోయిటా పంపిస్తున్నావుగా?
ఏం లేదు, ఊళ్ళో కుర్రాళ్ళంతా గుంపులు గుంపులుగా చెప్పుకుంటుంటే విన్నానంతే. నా పిల్లం కొయిటే వెళ్తే నేను బెంగపడాలి కానీ ఇంత పబ్లిక్ రియాక్షన్ వచ్చేస్తుంది అనుకోలేదండి. కస్టమర్లు అనుకుని ఏ లాభం లేండి. నా మంగ తయారీకి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఎక్కువగా పబ్లిక్ రిలేషన్స్ పెట్టుకోవద్దని. వినదు కదా. చాలా సేపు అయింది డబ్బుకెళ్ళిన సాల్తి ఇంకా తిరిగి రాలేదండి అబ్బా. ఏదో డౌట్ వస్తుంది నాకు, ఎలా సెటిల్ అవుతుందో ఏమో. ఏదో డౌట్ వస్తుంది నాకు, ఎలా సెటిల్ అవుతుందో ఏమో. తయారు తీరు అసలే జోరు, రైసు మిల్లు కాడా ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో. మయ్యా, డబ్బు తీసుకొచ్చా 30,000. డబ్బుకెళ్ళి 3 గంటలు ఉన్నావేంటి? నాకెక్కడ సిర్రెత్తిపోయిందనుకో. ఆ చెమటలేమిటి? అడగ్గాని ఇచ్చేస్తారా? అసలే పెద్ద కాపు, బోల్డ్ అని ఎగస్ట్రా విషయాలు అడిగాడు. అవసరం అంద కదా అని నిదానంగా సమాధానం చెప్పి ఒప్పించాను. ఇక చెమట్లంటావా? 30,000 చేతిలో ఉంటే ఎవరికి చెమట్లట్టో? ఓహో అలాగా. ఇక పనులన్నీ అయిపోయాయి కదా, ఓ మంచి రోజు చూసి ప్రయాణం పెట్టేయండి. మన చుట్టాలందరికీ చెప్పి సోమవారం బండెక్కించేస్తాలే. బొంబాయిలో మెడికల్ క్లియర్ అయ్యి ఫ్లైట్ ఎక్కేదాకా ఓ మనిషి కూడా ఉండాలి కదండి. సొంత మొగుండి నాకు తప్పుద్దా? నేను వస్తాలే. మీరా? ఏ బొంబాయి వెళ్ళాక కూడా భర్త ఉండకూడదంటండి. అక్కడ జరిగే అడ్జస్ట్మెంట్లు చూసి తట్టుకోలేరంట. పైగా బెంగతో బోరని ఏడ్చేస్తారు. కనుక మా నౌకరాజును కూడా తీసుకెళ్తాను. నీ కూడా నేను రాకపోవడమే మంచిదేలే. మీ నౌకరాజు గడిని తీసుకెళ్ళు. ఇది వరకు చాలా మంది లేడీస్ ని పంపించాడు. మీరు ఏ విషయంలోనూ పేచీ పెట్టరు, అందుకే పనులింత తొందరగా తెమిలిపోయాయి. మీలాంటి మొగుడుంటే చాలు, నాలాంటి దానికెంతో మేలు. మీలాంటి మొగుడుంటే చాలు, నాలాంటి దానికెంతో మేలు. మీరే అసై అంటే రింగాడిస్తా చూడు. మీలాంటి మొగుడుంటే చాలు, నాలాంటి దానికెంతో మేలు. ఇదిగో తయారు, అన్నీ సర్దుకున్నావా? అసలే కోయిటే వెళ్తున్నావు. నీకు కావలసినవన్నీ పట్టుకెళ్ళు. ఇదిగో అత్తగారు, మాంగారు, మీ ఏడుపులు ఆపండి. ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే నరసాపురం రైల్వే స్టేషన్ కాడ ఏడుద్దురులే. యావండి, ఓసారి ఇట్రండి. ఇప్పుడా? అవతల బండికి టైం అయిపోతుంటే. అబ్బా, అది కాదండి. నేను వెళ్ళిపోతుంటే మీరు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? రాత్రి అంతా ఏడ్చలే. ఏడ్చేం లాభం? ఎవరికి ఎంత రాసి ఉంటే అంతే దక్కుద్ది. బెంగ పెట్టుకోకండి. 2 సంవత్సరాలు ఊపి పడితే చాలు. శ్రద్ధగా హోటల్ నడుపుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆ మాట అనాల్సింది నేను. దేశం కాని దేశం వెళ్తున్నావు. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఓవర్ డ్యూటీ చేయకు. ఓ సీతమ్మత్త, రాధక్క, సక్కుబాయ్, ఎళ్ళొస్తాను. మా ఆయన కాస్త జాగ్రత్తగా చూసుకోండి. తెమలండి, బండికి టైం అయిపోతుంది. నర్సపురం నుండి హైదరాబాద్ వెళ్ళు నర్సపూర్ ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాల్లో బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. యావండి, తయారు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏడవకండి. నా సింగిల్ పెళ్ళామా, నా సెంటర్ పాయింట్, నా టోటల్ రింగ్ రాణి, నా లోకల్ టాలెంట్. ఓ తాయారమ్మా తాయారమ్మా, పాస్పోర్ట్ మీద వీసా పెట్టి కదిలితేనమ్మా. ఓ మంగ తాయారమ్మా, నీ మీద బెంగతోనే ఉండలేనమ్మా. ఓ మంగ తాయారమ్మా, పాస్పోర్ట్ మీద వీసా పెట్టి కదిలితేనమ్మా. ఓ మంగ తాయారమ్మా, నీ మీద బెంగతోనే ఉండలేనమ్మా. ఓ మంగ తాయారమ్మా,
ఓ మంగతాయరమ్మ ఓ మంగతాయరమ్మ